నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ అమూల్య. శతాబ్దాల తరువాత కూడా ఏం జరగబోతుందో ఊహించి చెప్పిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అయితే ఆయన జీవిత చరిత్రను సినిమాగా చూసి ఒక దంపతులిద్దరూ ఒక సినిమా నిర్మిస్తారని బహుశా ఆయన కూడా ఊహించుండరు. అదే మరి సినిమాకున్న మహత్యం. వారెవరో మరి ఇప్పుడు చూద్దాం. శ్రీమతి నరసమ్మ గారు, శ్రీ వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సినిమా కథ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగా. ముందుగా చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? మాది ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం పెదారకట్ల. మాది అంటే ఒక పల్లెటూరు. ఇంకా అక్కడ మామూలుగా మేము పల్లెటూరు కాబట్టి వ్యవసాయం, మా నాన్న వాళ్ళు, మా మొత్తం అజయజీవులు అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటా జీవాలు కాసుకుంటూ ఉండేవాళ్ళం. అట్ట మామూలుగా వ్యవసాయంలో 10 రూపాయలు సంపాదించుకోను. ఈమెకి ఎప్పుడో ఒక సినిమా బేమగారి జీవిత చరిత్ర సినిమా చూపించిందంట పెళ్లి గంతలకి. ఈ సినిమా మనం ఎందుకు తీయలేమా అని చెప్పి ఒక ఏదో ఆలోచన పెట్టుకుంది. అప్పుడు పెళ్ళి ఎప్పటికీ అని చెప్పుకుంటే చేసుకుంటే కూడా కాకపోవచ్చేమో. సో మీరు మామూలుగా అయితే రైతులు. సో ఈ సినిమా కథ అంతా మీ పెళ్ళైన తర్వాత మొదలైంది. పెళ్ళైన తర్వాత. సో ముందుగా మీకు చెప్పలేదన్నమాట నరసమ్మ గారు. మీరు చెప్పండి, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? పెళ్లికి ముందే మీరు ఇలా ఆలోచించారా, లేకపోతే తర్వాత మీరు ఇప్పుడు సస్పెన్స్ అని చెప్పేసి చెప్పారా? మాది పెద్ద ఆజిపురం, అమ్మ వాళ్ళది ఆజిపురం, హనుమంతులపాడు మండలం మాది. అక్కడ మేము పొలం పనులు చేసుకునేవాళ్ళం. చిన్న వయసులో కూడా పొలం పని, మా అమ్మ మా నాన్న అందరూ కూడా పొలం పని చేసేవాళ్ళు. ఆ పొలం పని చేసుకుంటా సొద్ద, రాగ, వరి, కంది ఇట్లాంటివన్నీ వేసుకునేవాళ్ళం. ఆరికాయ ఇట్లాంటివన్నీ వేసుకునేవాళ్ళం. ఆ పనులు చేసుకునేటప్పుడు మేము పనికి పోయినాం. పిల్లలప్పుడు 13 సంవత్సరాలు అంతప్పుడు మేము పొలం పనికి పోయాం. చదువులు సంస్కారాలు పెంచి చదివించేవాళ్ళు కాదు అప్పుడు పెద్దోళ్ళు. ఎవరో ఒకరు బాగా ఉన్నోళ్ళు అంటే చదివించుకుంటారు. మన అట్టోళ్ళు మేము పని చేసుకుంటాం. అట్ట పని పోయినాక ఆ పని కాడ అనుకున్నారు బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చింది. ఈరోజు మనం ఎంతసేపు చూసినా కానీ నాలుతంగ ఆటలు ఇట్టాటి చూసిన వాళ్ళము, తోలు బొమ్మల ఆటలు, పిచ్చిగుంట్ల కథలు ఇవి చూసిన వాళ్ళము, కొమ్మల కథలు ఇవి. ఈరోజు బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చిందంటే అదే అసలు ఎట్టుంటుందో పోయి చూద్దామని చెప్పి పెద్దోళ్ళు అనుకుంటారు. మొదటి సినిమానా చూడడం? అదే మొదటి సినిమాతోనే సినిమా తీయాలన్న ఆలోచన వచ్చేసింది అనమాట. అప్పుడు అనుకుంటుంటే మేము కూడా అన్ని విని చాలాసేపు ఉన్నాక కదమ్మా బెమ్మంగారి జీవిత చరిత్ర అంటే ఏంది, మేము కూడా వస్తామంటే అది మన గురించే చరిత్ర తీసిండు అమ్మ బెమ్మంగారు. ఆయన పుట్టుదలలోనే బెమ్మంగారు చరిత్ర తీసిండు. అది చూడాలనుకుంటున్నాం మేమంటే పెదమ్మ మేము కూడా వస్తామంటే మీ వాళ్ళు పంపిస్తారా మీ అమ్మ వాళ్ళు అని అన్నారు. వాళ్ళు మా అమ్మ వాళ్ళని అడిగి ఒప్పించుకొని వాళ్ళ చేత పావులు ఇప్పించుకొని వస్తామని చెప్పి అడిగినాం. సర్లే అట్టయితే అడిగి రాండి, మేమే మిమ్మల్ని మోస్తున్నామా, అందరం కూడా నడిచిపోయేదేను, బస్సు ఎక్కితే బస్సుకు పోదాం, బస్సు లేక నడిచిపోయేదేను, ఎవరి కాలు వాళ్ళు పెట్టుకొని నడిచేది అన్నారు వాళ్ళు. సర్లే అట్టయితే మేము చిన్నపిల్లలం కదా, మేము వాళ్ళకంటే ఇంకా ముందు ఉరుకుతాంగా అని చెప్పి సర్లే అని చెప్పి ఇంకా ఇంటికి పని అయినాక ఇంటికి వచ్చినాక మేము అడిగినాం, మా మరి బెమ్మంగారి జీవిత చరిత్ర అంటే అది ఎట్టుంటుందో చూసి వస్తాం మేము కూడా పోయి పెదమ్మలు పోతారు అంటే మీరు ఏడబోతారమ్మా అక్కడ టౌన్ అయ్యి ఆ టౌన్ ఎప్పుడన్నా పోని వాళ్ళు మీకు ఎందుకు అన్నారు అంటే వాళ్ళు పోతారు లేదా పెద్దోళ్ళు వాళ్ళతో పోతామని. సర్లే అట్టయితే అడిగిరామని పోయినాం. వీళ్ళని అడిగి ఇంకా వాళ్ళకి అడిగిపోయి మళ్ళీ చెప్పినాం. సంతోషం అంత బట్టలా మాకు. టౌన్కి పోదామని మేము ఎప్పుడు టౌన్కి వాళ్ళ పల్లెటూరు, మాది పక్క పల్లెటూరు. ఒక బస్సు ఉంది, ఒక ఏముండవు అప్పుడు ఆటోలు గోటలు ఏముండవు. పొద్దున్నే 7 గంటలకు ఎప్పుడు ఒక బస్సు ఉంటుంది, మళ్ళీ మాడిజాము 4 గంటలకు ఒక బస్సు ఉంటుంది. మధ్యలో బస్సులు ఉండవు, నడిచి రావాలి. ఇంకా అంత ఇది తయారయ్యి వాళ్ళు పోతుంటే మేము పోయి అడిగే వరకు పంపిస్తారా అండి అన్నారు వాళ్ళు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మా అమ్మలో చెప్పి గబగబ నీళ్ళు పోసుకొని గబగబ అంత వాళ్ళతో తయారై ఒక 10 రూపాయలు ఎంత డబ్బులు ఇచ్చారు వాళ్ళు మాకు. అవి తీసుకొని కానీ పోయినాం. అమ్మ అక్కడ ఏం తినటానికి ఏముంది మీకు, ఈ 10 రూపాయలతోటి మీకు ఏమి ఉండవు అని అంటే సర్లే అని చెప్పి అంత సర్ది కట్టించారు. వాళ్ళతో ఇంకా సర్ది తీసుకొని వాళ్ళతో పోయినాం. అప్పుడు గుడ్డల్లో సర్ది కట్టేది, ఈ టిఫన్లు ఇవన్నీ లేవు, టిఫినీలు ఏం లేవు, క్యారేజీలు ఇవన్నీ లేవు. అప్పుడు సర్ది గుడ్డల్లో కట్టుకొని పోయేవాళ్ళం. బర్రెలకు పోయినా మేకలకు పోయినా ఆడికి పోయినా సర్ది కట్టుకొని గుడ్డలో భుజం మీద వేసుకొని పోయేవాళ్ళం. గాన పోయిన వాళ్ళతోటి పోయినాక సగం దూరం పోయినాక ఆడ ఒక నారంబాయి అని ఉంది. ఆడ నారంబాయి, ఆ బావి కాడ నీళ్ళు ఉంటాయి. ఆ బావి కాడ కూర్చొని అందరం తిని బస్సు సర్దిపోతుంది. సినిమా టయానికి తీసుకోపోయారు మమ్మల్ని ఆడికి. అక్కడికి పోయినాక సినిమా ఆలు చూస్తేనే మాకు చాలా విచిత్రంగా ఉంది. అప్పుడంటే మాకు తెలియదు కదా. ఆడికి పోయినాక బాగా విచిత్రంగా ఉంది, భలే ఉంది మీ సినిమా అది చేసినాక ఇంకా ఎట్లా ఉంటుంది అది అని మేము పిల్లలు అనుకునేవాళ్ళం. ఇంకా అంతన అది శ్రీనివాసుల ఆలు పేరు ఇప్పుడు కూడా ఉంది ఆలు. ఆడికి పోతే నాకు అదే గుర్తొస్తుంది, బెమ్మంగారి జీవిత చరిత్రడే కదా మనం చూసింది. ఈ సినిమా చూసి ఈ ఆలు చూసిన నుంచే కదా మనం సినిమా చేయాలనుకుంది. ఇప్పుడు పోతే అనిపిస్తుంది కనిగిరి పోతే. అక్కడికి పోయినాం, చూసినాం. చూస్తుంటే
అంతా మన చరిత్రే బాగా చేస్తూ ఉండరు. మేమంటే ఈ నాటకాలు అవి చూసేవాళ్ళం కదా, బాగా అర్థమవుతుంది. అన్నీ చూసినాం, బాగుంది. చూసి కానీ బయటకు వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ ఏదో వదిలినాక వచ్చినాం బయటికి. మళ్ళీ ఇంటర్వ్యూ వదిలాక మళ్ళీ లోనకు పోయినాం. అప్పుడు ఇది తెలీదు మాకు ఇంటర్వ్యూ అంటున్నారు, ఇప్పుడంటే తెలుసులే. ఇంకా పోయినాం, చూసినాం, సినిమా బాగానే ఉంది. ఇంక వచ్చినాం. తర్వాత మళ్ళీ దారి నడిచి వచ్చేటప్పుడు అనుకున్నాం, బాగుంది మా సినిమా, మనం ఇంట్లో ఆడుకున్నట్టు అది చేసినట్టు ఇట్ట ఉంది, అన్నీ బాగున్నాయి, మనం కూడా అట్లా చేయొచ్చు కదా ఆడుకుంటా పిల్లలం అంటే మనం చేస్తాం అని చెప్పి అనేవాళ్ళు వాళ్ళు. ఇంకా అనుకుంటా ఇంటికి వచ్చినాం. 13 సంవత్సరాలు ఒక 2 నెలలు 8 నెలలు జరిగినాక మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చేది. పొట్టేలు పొన్నమ్మ సినిమా వస్తే మళ్ళీ వాళ్ళతోనే మేము పనికి పోయేది. వాళ్ళతోనే పనికి పోతే పొద్దున్నే గడ్డికి పోతాం వాళ్ళతోటి, మళ్ళీ వాళ్ళతోటి పనికి పోతాం. పెద్దవాళ్ళతోటి పనులు చేసేవాళ్ళం. పిల్లల ఇప్పటాల పిల్లల సంతోషంగా ఉండవు. పిల్లలు ఎంత చెప్పినా పెద్దవాళ్ళతోటే. మనకి ఆలోచనలు ఇట్టారు ఏం లేవు. అంతసేపు వాళ్ళతో పోయేది, వాళ్ళతో పనులు చేసేది, వాళ్ళ మాటలు వింటూ ఉండేవాళ్ళం. ఇంకా మళ్ళీ పోయినాం. పొట్టేలు పొన్నమ్మ పోతాం అంటే మళ్ళీ కూడా అడిగితే మళ్ళీ కూడా పంపించారు. అప్పుడంటే మేము పనులు చేసి రూపాయన మాండేని గింజలు అట్లా ఇంట్లో ఇచ్చేవాళ్ళమే, కానీ మేము ఖర్చులు పెట్టేవాళ్ళం కదా అప్పటికి ఇప్పటికి కూడా. ఇంకా అందుకని పోయినాం మళ్ళీ వాళ్ళతోటి. మళ్ళీ ఆమె కాడికి పోయారు. ఆమె పొట్టేళ్ళని పట్టుకొని పొట్టేలు పొన్నమ్మ అన్నారు, కానీ అది ఎట్ట చేసేది మనకు తెలియదు. పోయినాం మళ్ళీ. పోయినాక పొట్టేలు పొన్నమ్మని ఆ పొట్టేళ్ళని పట్టుకొని ఆమె అన్ని భలే చేస్తూ ఉంది. ఆమెను చూస్తుంటే ఆమె కూడా బాగా ఆడగుతురే కదా పొట్టేళ్ళని పట్టుకొని. మనకు పొట్టేళ్ళలోని మేకలోని మనం అంటే మేపుతున్నాం, ఆమె చూడు ఎట్ట చేస్తుంది. ఎప్పుడైనా అది ఒక సినిమా చేయాలి అని నాకు బాగా ఇష్టంగా ఉంది అప్పటి నుంచి. సో మీకు 2 సినిమాలు చూసిన తర్వాత సినిమా చేయాలి అనిపించింది, పెరిగిపోయింది. ఇంకా అప్పుడు మాకు మామిడి తోట ఎంత మామిడికాయలు అమ్ముకొని అప్పట్లోనే నేను చిన్న చిన్న పిందెలు బందులు రాలి బాలు తెచ్చుకొని అమ్ముకుంటేది. అప్పుడే నేను కొద్దిగా డబ్బులు సంపాదించుకుంటా. అప్పటి నుంచే. అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు 13 సంవత్సరాలు 14 వచ్చినాయి. అంటే అప్పుడు అన్ని ఆ డబ్బులన్నీ దాచుకునేది. అప్పుడు కొనుక్కొని తినేటట్టు ఏమి ఉండవు. దాచి పెట్టుకునేది ఒక సంచి లాంటిది గుట్టుకుని దాంట్లో వేసుకునేది. అన్ని మరిన్ని అయినాక మా అయ్యకి ఇచ్చేది. అట్ట మాకు తోట ఉంది అప్పుడు, మామిడి తోట, నిమ్మ తోట, నిమ్మకాయలు, బత్తాకాయలు, అన్ని కాయలు ఉన్నాయి. పోగ తోట అన్నీ ఉన్నాయి మమ్మల్ని కాన్ని. మరి మీరు మీ అమ్మ వాళ్ళకి చెప్పారా మీకు సినిమా తీయాలని ఉంది? మా అమ్మలు చేత కొట్టరు మమ్మల్ని. ఇంకా అట్ట అనుకున్నాం, మధ్యలో అనుకున్నాం అట్ట. ఇంకా అది అట్టనే అనుకున్నాం. ఇంకా ఆ పని అయింది. ఇంకా తర్వాత 13 ఏళ్ళు 14 15 రాంగులో మా పెళ్ళి అయింది. అప్పుడు చెప్పారా మరి మీరు పెళ్లికి ముందు సినిమా తీయాలని ఉంది, మనం తీద్దాం పెళ్ళైన? కొట్టరాళ్ళు. అప్పుడు మనం చిన్న వయసులో ఉన్నాం కదా, వాళ్ళ కొట్టరాళ్ళు. మనం సినిమా చేసినామంటే నువ్వేంది సినిమా చేసింది మాకు అది అరవరు. మరి మీకు అనిపించిందా తర్వాత? నా మధ్యలో అనుకుంటా నేనంతే, ఎవరికి చెప్పను. అట్టా అనుకుంటా కొన్ని రోజులు ఉన్నాక మేము మత్తలు అందరం ఉన్నాం కదా, మా మరుదులు అందరం ఉన్నాం. అందరం ఉండి అప్పుడు కూడా మేకలు బర్రెలు అయ్యని ఏడుకొచ్చినాక ఆ బర్రెలు మేకలు ఎవరు పోయి వాళ్ళు పోతారు, మేమేం పొలం పని చేసుకుంటా ఉన్నాం. కొన్ని రోజులు ఉన్నాక ఏరిపోయినాం. ఏరిపోయినాక మాకు వాళ్ళు ఏమి ఇవ్వలే, మేకలు కూడా బర్రెలు కానీ ఏమి ఇవ్వలే. మేమే సంపాదించుకుంటా పనికి పోతా రూపాయి సంపాదించుకొని 10 మేకలు కొనుక్కొని ఆ మేక చాలా మేకలు చేసుకున్నాం. 30 బర్రెలు కొనుక్కొని 20 సంవత్సరాలకి ఒక 70 మేకలైనవి, ఒక 30 బర్రెలైనవి. మేము ఏరిపోయినాక బాగా సంపాదించుకున్నాం ఇద్దరం. ఆయనేమో ఎద్దులు పెట్టుకొని, ఎద్దులు బర్రెలు మేకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆయనే వ్యవసాయం చేసుకుంటాడు, నేనేమి విత్తన పోతా. మధ్యలో మామూలుగా నేను మేకలు కాసుకుంటా. ఒక మా మామ ఉన్నాడు, మేనమామ, ఆయన సినయ్య, నాకు మామ, ఇద్దరం అయిన వాళ్ళం అన్నమాట. ఎప్పుడు చెప్పారు మరి వెంకటేశ్వర్లు గారికి నాకు సినిమా తీయాలని ఉంది, తీద్దాం మనం అని చెప్పి? అప్పుడు ఈ జీవాలన్నీ కాసుకుంటా, ఈ బర్రెలు మేపుకుంటా, పాలు జీవాల మీద డబ్బులు ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ నేను అనుకున్నా. అప్పుడు సినిమా తీయాలనుకున్నాను కదా, పొట్టేలు పొన్నమ్మ బెమ్మంగారు జీవిత చరిత్ర చేసినప్పుడు ఈ రూపాయి దాచి బాగా డబ్బులు వస్తున్నాయి కదా, మేకల మీద బర్రెల మీద ఇవి కూలీలను పెట్టి బర్రెలు కాపిద్దామంటే వద్దు, నేనే కాస్తా, నేనే కాసి నేనే గడ్డి కోసుకొచ్చుకొని అవసరమైన కొంచెం ఉన్న టైం ఉన్నప్పుడు నేను కోసుకొస్తాను. లేకపోతే నేను బర్రెలు కాసుకుని 4 గంటల ఇంటికి తెలకొచ్చి కట్టేసి పోయి మేత కోసుకొచ్చుకుంటాను. తోటలో ఎకరా జున్ను గడ్డి పెట్టుకొని కోసుకొచ్చుకుంటాను, రుచిగా తీసుకొని. అట్టా కోసుకొని చేసుకుంటా ఇంకా రూపాయి వస్తుంది కదా. అప్పుడు సినిమా చేయాలనుకున్నాం కదా, ఈ రూపాయి అనేది మనకు పొదుపు వచ్చింది, దాచి పెట్టుకుందాం అని చెప్పి మాకు అప్పుడు బీరువాలు లేవు, ఇప్పుడు కూడా లేవు బీరువా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక బీరువా కొనుక్కోవాలి మేము. ఒక డబల్ కాట మంచం తెచ్చుకోవాలి, మామూలు మంచాలే మామూలుయే, ఇప్పటికి కూడా లేవు. ఇంకా ఒక పెద్ద ఉండి కుమ్మరోళ్ళ ఇంటికి అడిగిపోతే ఒక ఉండి ఇస్తే ఉండి తీసుకొచ్చుకొని అప్పుడు కుండలు చెరవల వరవలు కూడా తక్కువే. ఇంకా ఆ ఉండీలు వేసుకుంటున్నా, వచ్చిన రూపాయి వచ్చినట్టు. ఈ ఖర్చులు పెట్టుకోవటం, ఖర్చులు ఇవన్నీ చేసుకుంటే ఉండీలు వేసుకుంటున్నా. అప్పుడు 10-20 సంవత్సరాల దాకా దాచి పెట్టుకున్నాం. 20 సంవత్సరాల వరకు దాచి పెట్టుకుంటే ఒకరోజు పుట్టింటికి రాసి వెళ్ళిన చిలమాబాను ఇద్దరం. మళ్ళీ ఆ సినిమా చేసి నాకు పుట్టింటికి రాసి వెళ్ళే సినిమా అంటే ఆమె చూడు ఎంత కష్టాలు పడద్దో, ఎన్ని బాధలు పడద్దో ఆమె.
అవన్నీ చూసినప్పుడు మనం కూడా అన్ని కష్టాలు పడ్డాం, అంత పని చేసినాం, ఇంత మేకలు కత్తనం, ఇన్ని బర్రెలు కత్తనం, పొలం పైన అంతా చేస్తున్నాం, పొలం కొండలు గొంతరాలు తిరిగి అన్నీ చేస్తున్నాం. మనం కూడా అది ఎందుకు చేయకూడదు, ఇంకా పట్టుతో చేయాలి శిలమ. ఆమెను చూస్తే అంత బాగుంది అని చెప్పి ఇంక నన్ను అడిగా, పుట్టింటికి రాసేది శిలమ పోయి వచ్చినాక అడిగినాక నీ మొఖము శిలమ చేస్తావా? చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఫస్ట్ మీరు ఇప్పుడు నరసమ్మ గారు వచ్చి నేను ఇలా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మీరేమన్నారు? సినిమా తీద్దాం, మనం సినిమా చేసుకుందాము, సినిమా చేస్తే మనం కూడా ఒక దాంట్లో పేరుకొస్తాం అది అంటే అని సినిమా సూను కూడా మనం బాగాలేము. సినిమా తీయడం అంటే సామాన్యం అనుకున్నావా? సినిమా తీయాలంటే అసలు దానికి మనకు తెలివి ఉండాలా, చదువు ఉండాలా, మనకు సపోర్ట్ ఉండాలి. సినిమా అంటున్నావు, సరే తీద్దాంలే వరకు తమాషగా ఉంటుందని నేను తమాషగా మాట్లాడతాను. అట్ట తీద్దామని మధ్యలో పడిందేమో, అది కూడా మళ్ళీ పెట్టుకుందేమో, అయితే అడగలేదు. నేను కూడా కొంత టైం అయినాక సినిమా తీయాల్సి ఉందని మొండికేసింది, ఇంకా పనికి కూడా అగ్గొట్టేసింది. ఒక 2 సంవత్సరాల వరకు నేను వ్యవసాయం చేసేటప్పుడు ఏం విత్తనం రావాలి, విత్తనం వేయడానికి ఏం రావాలి, నేను విత్తనానికి నేను గురదోలుకుంటాను, విత్తనం వేస్తేనే ఆ పంట పండుద్ది, లేదా నాకు పండదు. ఆమె చేయి పెట్టి కాలు పెట్టిందంటే ఆ భూమిలో పంట చేతికి వద్ద లేదా రాదు. నరసమ్మ గారు మీ లక్కీ చామా. ఇంకా ఆమె ఒక 2-3 సంవత్సరం మాత్రం పంట చేయలేక రాలా. ఆ మేకలు కాసుకోవడం, బర్రెలు కాసుకోవడం, ఆ పని చేసుకుంటా ఉంది. పో నువ్వు వచ్చేంత రాకపోతే అతను ఏరే వాళ్ళు పెట్టి ఏమిచ్చినా కోసింది లేదు, అది వరకు నాకు పోయింది. ఇంకా అప్పుడే నేను 30 ఎకరాలు బంతి తోట వేసాను. బంతిపూలు మీరు పెట్టుకుని బంతిపూలు 30 ఎకరాలు వేసాను. ఊర్లో మొత్తం చూసారు మా తోటలోకి వచ్చి ఫోటోలు దిగులు అలా చేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఆ మీద పందేనికి కూడా నువ్వు రాకపోతే నేను ఆగుతున్నా, నేను వ్యవసాయం చేయలేకపోతానని చెప్పి మళ్ళీ అస్పగందని ఒకటి వేసిన. దాని తర్వాత పట్టు పరిచయం పెట్టిన, షెడ్డు కట్టి అన్నీ చేసిన. ఏ చేసినా నాకు ఆడికాడికి వస్తాను, అసలు కూడా పక్క వస్తుంది. ఇంకా మన దయ్యేది కదలేమని ఇంకా మళ్ళీ బతిలాడితే అలా తగ్గటం సినిమా చేస్తానంటే నేను చేయలేకపోతలేదు, నేను రాను, నీది నాదే అని అడ్డం తిరిగి కూర్చుంది. ఇంకా సరేలేమని ఇంకా ఈ సినిమాల బలమాలు మనం చేసేది అయ్యేది కదలేమని రోజు గొడవ పెట్టుకుని ఒకనాడు గట్టిగా అరవడం మొదలుపెట్టిన. మా అబ్బాయి ఎల్పేర్ అని అది గడుచుకుంటుండే, ఎల్ఐసి లెక్క ఎల్పేర్ గడుచుకుంటుండే. ఇప్పటికి వచ్చినాడు వాడు విన్నాడు. ఇది అంది రోజు పొగలల్లా ఒడిపెడతాడు పొలం పని చేసుకోవటము. మళ్ళీ ఇంటికి వచ్చినాక మీరు సినిమా నామ అంటాం, నువ్వు అంటాం, అరుచుకునేది బోధ అనుకుని పండుకునేది ఇటు చేస్తాను. అసలు సినిమా అంటే ఏంది అనుకుని నీకు తెలుసనే వాడు కూడా ఏమన్నా అరిచాడు. మీ పెద్ద అబ్బాయి కాదయ్యా, చిన్న సినిమా చేయాలా, నా కోరిక అది, మీరేం పెట్టొద్దు, నా శ్రమ నేను డబ్బులు తీసుకుంటాను, సినిమా మటుకు తీయాల్సిందే అని కూర్చుంది. ఇంకా వాడు అలిగిపోవడం మొదలుపెట్టిండు. మొత్తానికి బాగానే కష్టపడి సాధించుకున్నారు లాస్ట్కి నరసమ్మ గారు. ఎన్నేళ్ల క్రితం మొదలైంది మీ సినిమా? మా సినిమా ఇప్పుడు 5 ఏళ్ళలో అంతే. లాక్డౌన్ ముందు పెట్టినామా, లాక్డౌన్కు ముందు పెట్టుకున్నాం సినిమా. పెట్టుకున్నాక మా కాడ డబ్బులు లేవని ఇల్లు మా అబ్బాయి అలిగిపోయి, ముందు అలిగిపోయి అన్ని అయిపోయినాక తర్వాత సినిమా మొదలు పెట్టి ఒప్పుకోలేదు. మీరు సినిమా ఒప్పుకోలేదు, నేను చేస్తానంటే వీళ్ళు ఒప్పుకోక మా అబ్బాయి అలిగిపోతే నేను పాలు ఎత్తుకొని బజారుకి పోయినా, కలిగి బజార్కి వచ్చిండు బ్యాగ్ తగిలించుకొని. ఏంది బ్యాగ్ తగిలించుకొని ఏడన్నా ఏందయ్య అంటే ఏం లేదులే అన్నాడు. ఏం లేదులంటే ఏమైనా వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తే పోతుంటాడు ఎరకాడ అట్టే పోతుండేమని మళ్ళీ నేను కొంచెం పోయారు, కొద్దిగా అవతల కూర్చోనండి వచ్చి వాడు వెనక్కి ఎత్తున వచ్చి కూర్చోనండు. ఏంది రవి అడిగిపోతున్నాడు అంటే ఏం అడుగు పోయి అన్నాడు. ఆయన ఏంది అడుగు అంటాడు, అన్ని అడిగితే అట్టని ఎన్ని అడిగితే ఎట్టున్నాడని మళ్ళీ పోయి నేను ఎక్కి పోయి ఆడికి రవి ఏంది పోతున్నావు అంటే ఏందమ్మా మీరు రోజు గొడవ ఆడుకుంటా చేస్తామంటే రోజు ఎందుకు ఇది, అందుకని నేను ఎటు ఒకటి పోతున్నా. ఎటు పోతురా డబ్బులు ఇచ్చాడు మీ నాన్న అంటే నాకు డబ్బులు వద్దేం వద్దు అన్నాడు. వద్దా డబ్బులు లేకుండా ఏం లేకుండా ఇంకా పిలిచినా రాపోయా ఏందని చెప్పి ఇంకా పాలకేంద్రం కడిపోయి ఒక 500 ఇప్పించుకొచ్చా. ఇప్పుడు ఇలా 500 కాగితాలు కదా, 100 కాగితాలు 500 ఇప్పించుకొచ్చి ఇంకా తీసుకొయ్యా అంటే నాకు డబ్బులు వద్దేమొద్దు, నేను ఏదో లారీ ఏదో పట్టుకొని పోతాను, నాకు డబ్బులు ఎందుకు, నాకు వద్దు అలిగిపోయాడు డబ్బులు ఎందుకు అన్నాడు. ఏంది అట్ట అంటావు, ఆడిపోతావు అలిగి అని చెప్పి ఏదో పోయి 4 రోజులు ఉండి వస్తాడని చెప్పి నేను 500 బతిలాడి చేతిలో పెట్టా. తీసుకొని పోయి సంవత్సరంన్నర అసలు రాలా, ఫోన్ చేయలే, ఫోన్ లేడని అప్పుడు ఫోన్లు లేవు, వెనకట్ చిన్న చెల్లు ఒకటి ఉంది. ఇంకా ఆయన పోయిండు, ఇంకా సంవత్సరం దాకా రాలే. ఇది రాలేదన్నమా తగులాడతాడు. ఇంకా అట్టా నేను సైలెంట్గా నేను అనుకోవటం ఏడ్చుకోవటం ఇట్టా చేస్తాను. మేకల బర్రెలు ఏం వదిలిపెట్టలే, నేనేమో పొలం పని చేసుకుంటా ఉన్నాడు. సంవత్సరంన్నర దాకా అయినాక ఒకరోజు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను పొద్దుగా పాలు పిండుకుంటుంటే ఈయన ఫోన్ మాట్లాడుతున్నాడు పాలు పిండుకోబోయేరకు. ఎవరైనా ఫోన్ చేస్తే ఆడేమైనా చేసిండేమని చెప్పి నా అపలాచిన. ఆయన ఎవరు ఫోన్ చేసిందంటే నీకెందుకు, ఎవరు ఫోన్ చేస్తే పో అన్నాడు. సరేలేని చెప్పి పాలు పోసి మళ్ళీ పోయి ఇంకొక బర్రెని పిండుకొని వచ్చినాక కూడా మాట్లాడతాను. ఆ బర్రెని పిండుకొని వచ్చినాక ఎవరు ఫోన్ చేసింది చెప్పు అని బతిలాడు. అడిగితే రవి చేసినాడు అని ఆమె చిన్నంగా ఇప్పించుకొని మాట్లాడినా. ఏంది రవి ఆడిపోయినావు ఎట్టపోయినావు ఏందంటే
ఎందుకమ్మా నాతో పని అన్నాడు అప్పుడు కూడా వాడు. ఏందయ్యా ఎందుకంటావు, చాలా బాధగా ఉంది, ఎటుపోయినో సంవత్సరం రాకపోతే ఇది ఊర్లో వాళ్ళు కూడా ఏంది ఆ పిల్లడు అలిగిపోయింది అది ఇది అంటున్నారు, అది ఇది అని చెప్పాను. అంటే నేను ఏమన్నా దిక్కునున్నారమ్మా నీకెందుకు అది ఇది అంటే, కాదమ్మా చిలమకు డబ్బులు ఏం లేవు, మొత్తం అయిపోయినాయి, పొలం పనికే అయిపోయినాయి, ఏం లేవు, బర్రెలు మేకలు కాయలేక అలాడిపోతున్నా నేను, మనుషులు కూడా పెట్టుకోలేదని చెప్పి చిన్నగా నచ్చగొట్టి బత్తిలాడుకొని రెప్పించిండు. ఒక ఫోన్ చేసినాక ఒక నెలన్నరకు వచ్చిండు. వచ్చినాక ఆయన వచ్చిండు. మామూలుగా పని చేసుకుంటున్నాం, బర్రెలు కాసుకుంటాం, మేకలు చేసుకుంటాం, ఈ పనులు చేసుకుంటున్నాం, ఆయన ఏమో వ్యవసాయం పనులు చేసుకుంటుండు. ఒకరోజు ఇట్నే కెమెరాలు ఎత్తుకొని మా ఊర్లో చెనకెళ్తాను తిరణాలు బాగా చేస్తారు, ఒక తిరణాలు గుళ్ళు బాగున్నాయి మా ఊర్లో. ఇంకప్పుడు అడిగిన ఒక అబ్బాయి వస్తే, ఏందయ్యా చిలమ చేయాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరిక ఉంది, బెమ్మంగారి జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ, పుట్టింటికి రాసేళ్ళి సీసనాల నుంచి ఎప్పుడైనా చిలమ చేయాలి, రూపాయి సంపాదిస్తాను, ఇంత కష్టపడతాను, ఏ కష్టం చేసినా ఎవరికి గాని రాము, నేను ఒక 10 మందికి తెలియాలని నాకు బాగా ఇష్టం ఉంది, ఎంత షార్ట్ ఫిల్మ్ ఏదో ఉంటుందంట అని అడిగా. అమ్మ నీకెందుకు వచ్చింది ఆ ఆలోచన అన్నాడు. లేదు మా నేను చెయ్యాలి నాకు బాగా ఇష్టం ఉందని అడిగితే, 1,50,000 అయితే షార్ట్ ఫిల్మ్ మీద అయిపోద్ది, మీ టీవీలో వేసుకోవచ్చు అని చెప్పారు. అట్లయితే టీవీలో వేసుకున్నా కానీ అందరికి తెలుస్తాం, అందరికి కానీ వస్తాం కదా. మీకు ఇలానే ఉండిందా, షార్ట్ ఫిల్మే తీయాలి లేకపోతే పెద్ద సినిమా తీయాలి, ఎలా ఉండింది? నేనైతే షార్ట్ ఫిల్మ్ నాకైతే తెలియదు కానీ చిలమ చేయాలి, వాళ్ళని చూసిన ఏదో ఒకటి కానీ సినిమా చిలమ చేసుకోవాలి, 10 మందికి తెలియాలి. నేను అన్ని పనులు చేస్తా, కోత కానీ ఆత కానీ ఇత్తనం కానీ మొత్తం పనులు, పొలంలో పనులు మొత్తం చేస్తావు. బర్రెలు కానీ 30 బర్రెలు పాలు పిండా నేను, రోజుకి 40 లీటర్లు పాలు పిండి, ఒక పొద్దునేడు పాలు ఏమన్నా కాట్రోల పాలు మంది పొద్దుల దగ్గర ఆ కేంద్రానికి పంపిస్తాం. బర్రెలు అదికే తెచ్చుకున్నాం, అదే లోన్లో తెచ్చుకున్నాం, పాలకు కట్టేవాళ్ళం. మామిడిజామ పాలేమో గవర్నమెంట్ కేంద్రానికి పంపిస్తాం, కనిగిరి 40 పంపిస్తాం, 1 లీటర్ అటు ఇటు. అన్ని పాలు పిండిపోసినా కాబట్టి, ఇన్ని కష్టాలు చేసినా కాబట్టి ఈ ఒక్క పని కూడా చేయాలి, చేసి తీరాలి, చూడాలి అనేది ఒక పట్టుదలతోటి ఇంకా రూపాయి దాచి పెట్టుకున్నా కదా. అబ్బాయిని అడిగినాక 1,50,000 అయితే 1,50,000 అంటే ఇన్ని రోజులు మేము చేసినప్పుడు 1,50,000 ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి, రోజు ఇంతనే ఇస్తాం కానీ మనకి ఇంత తెలీదు, అందులో ఉండే ఎన్ని ఉండే తెలియదు అని చెప్పి ఇంకా చిన్నగా అడిగే వరకు ఇంకా మా అబ్బాయిని మళ్ళీ ఒక 10 రోజులు ఆయనకు వచ్చి నాకు అడిగిన, రవి ఇట్టడి సంగతి ఒక అబ్బాయిని అడిగితే చేసుకోవచ్చు, 1,00,000 అయితే అవుతాయి అంట, నేను మళ్ళీ ఇన్ని డబ్బులు దాచిపెట్టున్నా కదా అని చెప్పాడు. నాకేం చెప్పినావు అక్కడి నుంచి వచ్చేటప్పుడు చిలమ లేదేం లేదు, డబ్బులన్నీ అయిపోయినాయి, మళ్ళీ చిలమ నేను పెడతాను అని చెప్పి అన్నాడు. లేదు మాకు కొద్దిగా ఇన్ని కష్టాలు చేస్తున్నా నేను, ప్రతి ఒక పని చేయని పని లేదు, అన్ని పనులు చేసిన, ఇన్ని పనులు పొలం పని, మేకలు బర్రెలు కొండలు పోయి గడ్డి కోసుకొచ్చి అన్నీ చేశా కదా, ఇన్ని చేస్తా ఒక్క పని కూడా ఒక్కసారి చెప్పి నాకు తృప్తి అనేది, నాకు పెళ్ళి కానీ తల్లికి నుంచి కోరుకుంది, ఈ కోరిక ఒక్కటి కూడా చూడాలని చెప్పి అని అడిగా. ఇంకట్టయితే ఇంక మా అమ్మ ఇంకా ఊరుకోదు, నేను మళ్ళీ కూడా చిన్నగా రప్పించుకుంది అని అట్టకట్లని చెప్పి ఇంక వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. నచ్చ చెప్పారు మొత్తానికి అయితే సాధించారు. చెప్పా. మరి మీరు ముందు షార్ట్ ఫిల్మ్ అనుకున్నారు, మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాకి? నేను సినిమా చేయాలని మా అబ్బాయిని అడిగినా కదా, అడిగినాక వాళ్ళని అడిగితే షార్ట్ ఫిల్మ్ చేయమని నేను చెప్పి అన్నారు కదా. షార్ట్ ఫిల్మ్ కానించి అంటే మాతంగలు వచ్చి మాకు ఎల్లమ్మ కొలుపులు చేస్తారు, ఎల్లమ్మ కొలుపులు చేస్తే ఆమె మాకు మాతంగి వచ్చింది, ఆమె మా వాళ్ళ ఇంటికి పోయితే ఆమెను అది దేవతను చేసుకొని మా ఎల్లమ్మ గుడికాడికి తీసుకొస్తారు. ఎల్లమ్మ గుడికాడికి తీసుకొచ్చినప్పుడు ఆ గుడికాడికి వచ్చి మొత్తం సాంగ్యాలన్నీ అయిపోయినాక మేమేమో యాదవులము మాకు ఎల్లమ్మ కొలుపులు అయితే ఆమె వచ్చి మాకు మంచి చెల్లెని చేస్తుంది. ఆమె యాపక పట్టుకొని ఎగురుతుంటే మేము బొల్లాలు పట్టుకొని ఎరదాలు వేసుకుంటా వీళ్ళు చేస్తారు. చేసినప్పుడు ఆమెని అంత అయిపోయి కూర్చున్నాక ఇష్టమనాలు కూర్చున్నాక అప్పుడు అడిగా, ఎందుకు మీరు ఆడవాళ్ళమే మేము ఆడవాళ్ళమే కదమ్మా, మీకు ఎందుకు వచ్చింది ఆ ఆచారము, మీరు ఇట్ట ఎంత మంచి మగవాళ్ళు అయినా కానీ మేము పడి తొక్కాలి, కళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ ఎందుకు వచ్చింది మీకు అని అడిగామని. అడిగితే ఆమెనది మా పెద్దోళ్ళు పెట్టిన ఆచారం అమ్మ ఇది, మాకు ఆ ఆచారం ప్రకారం మేము చేయాలి, ఈ ఆచారం మమ్మల్ని ఎవరు పట్టుకోలేదు, మాకు ఈ ఆచారం తీసేయలేదు అన్నదామా. అంటే ఏందమ్మా అసలు అది ఎందుకో ఎట్టా అని చెప్పి అన్నీ అడిగితే ఇట్ట అని అన్ని వివరాలుగా చెప్పిందా. చెప్పినప్పుడు ఇంక నేను చెప్పిన, ఇది మన కులవృత్తి లెక్కలో మాతంగి, మనము ఈ మాతంగి గురించి మనం ఒక సినిమా తీయాలనుకున్నాం, ఆమెను గురించి సినిమా తీద్దాము, ఇప్పటికి ఎక్కడ రాలేదంట, మనం తీసి ఆమెని పేర్లోకి తీసుకొద్దామని చెప్పి అప్పటికప్పుడు ఆలోచించుకున్నారు ఇలాంటి ఒక సినిమా తీయాలి అని చెప్పేసి. ఆ సంఘటన జరిగిన తర్వాత అనుకున్నారు. అంతకుముందేమో షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం, ఇప్పుడు ఇంక ఇది చేయాలి అని చెప్పి మా అబ్బాయి వాళ్ళతో చెబితే, అమ్మ అదైతే బాగుంటుందిలే, నువ్వు కూడా మళ్ళీ ఒక కల్పన చేసుకున్నావు అని చెప్పి అన్నాడు. ఇంకా అందుకని ఆ సినిమాని బట్టి చేసినాం. డబ్బులు బయటికి తీసుకొస్తాను లేకపోతే కుదరదు, నువ్వు డబ్బులు చూపించకుండా సినిమా అంటే వరకు వద్దని చెప్పి గట్టిగరిస్తే
అతను రవి మా అబ్బాయిని పిలిపించి ఎట్లారా ఏమన్నా డబ్బులు ఉన్నాయంటే ఎంత ఉన్నాయి చూడు ముందు. ఆ షార్ట్ ఫిల్మ్ అనేది 1,00,000-2,00,000 వద్దంట. దాన్ని తీసుకొని ఇంకా ఏమన్నా మిగలా ఉన్నాయనుకో, మిగలా ఉంటాయి డబ్బులని దాచిపెడుతుంది, నాకు కూడా తెలుసు, ఎంత ఉందో తెలియదు కానీ అని అడిగితే సరే చూద్దాం చెప్పిద్దామని వాడిని పంపించిన కాడికి. ఎంత ఉన్నాయి డబ్బులు అమ్మంటే ఏమేమన్నదంటే ఆ డబ్బులు నేను అడిగితే తీయడంలా, నువ్వు సినిమా చేస్తాను అంటే నేను డబ్బులు చూపిస్తా, లేకపోతే మీరు ఏదన్నా దీంట్లో ఏదన్నా తేడా చేస్తే మాత్రం డబ్బులు గిబ్బులు చూపించని చెప్పి గట్టిగా మాట్లాడింది. నేను చేస్తాలమ్మని ఒప్పుకున్నాక బయటకు తీసింది. మొత్తం లెక్క ఎత్తే దాదాపు ఒక 10,000 అటు ఇటుగా 30 లక్షలు దాకా ఉన్నాయి. 30 లక్షలు అంటే వీటిల్లో లక్షలు పెట్టి అది చేసుకుంటే తక్కిన డబ్బులు మనకుంటే దాన్ని తీసుకుపోయి మళ్ళీ మనం పొలం కొనుక్కోవచ్చు. ఇప్పుడు పొలం ఉంటే మా నాయన వాళ్ళు సంపాదించింది కొద్దిగా ఉన్నది, నేను నా ఏమలో పొలం కొన్నట్టుగా ఉంటుంది, మీకు ఉపయోగపడతారని చెప్పి మేము ఉపాయం వేసాం. మళ్ళీ అడిగారు. ఇంకా ఆమె ఆ డబ్బులు తీసుకున్నాక ఎట్ట చేయాలి సినిమాని ఆలోచన చేశారు. మాకు ఏం తెలియదు, సినిమాల గురించి తెలియదు. సరే మరి మీకు ఇప్పుడు సినిమా తీయాలనుకున్నారు, మీకు సినిమా వాళ్ళల్లో ఎవరైనా పరిచయాలు ఉంటున్నారా ముందే? అప్పటికి ఎవరు తెలియదు, మాకు ఎవరు తెలియదు. మా అన్న కొడుకు ఒక అబ్బాయి సైదులు అని ఉండు, అంటే ప్రేమ కథ చిత్రంలో సైదుల క్యారెక్టర్ మా అన్న కొడుకు వాడు వాడిని పిలిపించిన. మరి ఇట్లా శంకరా మీ సినిమా తీయాలంటుందా, నువ్వు సినిమాలు చేస్తాను అంట కదా, మరి ఎట్లా దీని కథ అంటే ఎందుకు బాబాయ్ సినిమా తీయని చెప్పి వాడు కూడా గట్టిగా చెప్పిండు. కాదు సినిమా ఒప్పుకోలేదు, నువ్వు రావాలంటే వచ్చినాక ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయిని కలిపిండు. ఎవరంటే రాజు, కెమెరా రాజు అని, కందుకూర అబ్బాయిది, కందుకూర కావిలో. వాళ్ళిద్దరూ వచ్చినారు, ఇంకొక అబ్బాయిని కూర్చోబెట్టారు. ఏం సినిమా తీద్దాము, ఎడ తీద్దాం, ఇంకా ఒప్పుకోవడం సినిమా తీయాలి, ఏం సినిమా తీద్దాం, ఎడ తీద్దాము అంటే షార్ట్ ఫిల్మ్ లెక్క తీయాలంట అని చెప్పాను. గేమ్ ఏం చేసింది, దీనికి సంబంధించి నేను కథ చెబుతాను, ఈ కథ ప్రకారం సినిమా తీయమని. సో మీరే కథ చెప్పారు వాళ్ళకి? సరే అయితే ఈ కథ అంటే ప్రొడ్యూసర్ అయిపోయారు నరసమ్మ గారు. ఓకే, ఏం చదువుతావు అంటే వాళ్ళు ఏదో రాసుకుంటాము, నేను కూడా పక్కనే అవతల తిరుగుతావు, నేను ఆ పని నేను చేసుకుంటున్నా చెప్పి అని చెప్పిందంతా వాళ్ళు రాసుకొని ఇంకా కొంత టైం తీసుకుంటారు. మళ్ళీ దాన్ని కథ మాదిరి తయారు చేసారు. దీనికి మనం ఎంత మన కాడ ఉన్న డబ్బులు ఎంత ఎవరైనా పెట్టుకుంటే సరిపోద్దని వాళ్ళు లెక్క చెప్పారు. సరేలేమని కొద్ది ఆటలు చిత్రసీను, చిట్టిబాబు, నాగిరెడ్డి, గబ్బర్ సింగ్, ఆంజనేయులు, మా వాడు సైదులు, వీళ్ళందరిని పెట్టి మంచి యాక్టర్లే ఉన్నారు. మరి రవిబాబు గారు కూడా ఉన్నారు వాళ్ళు తర్వాత. అప్పుడు అనుకోలేదు ఆయనకి. కందుకూరు దగ్గరికి మాలకొండ స్వామి ఉన్నాడు కందుకూరు దగ్గర, అక్కడ అడవుల్లో బాగుంటుంది ఇది అని చెప్పి ఇది అర్రర్కి సంబంధించిన చిలమే అని వాళ్ళు తేల్చేసింది. దీని అర్రర్కి అయితే గుడులు బొళ్ళు కాదు, ఒక అడవి కావాలా, అడవి కాడ ఏదన్నా సంబంధించిందే బాగుంటుందని చెప్పి ఆ కందుకూరు దగ్గర మాలకొండ దగ్గర అడవుల్లో పోయింది. కొన్నాళ్ళు ఒక 18 రోజులు షూటింగ్ చేసేలేకి ఈ కెమెరాలు బొమ్మెరాలు అన్నీ వీళ్ళే మాట్లాడారు. 18 రోజులు చేసేలేక వచ్చిన డబ్బులు అయిపోయింది, ఏం తీసిన డబ్బులు అయిపోయినాయి, 30,000 అయిపోయింది, 30 లక్షలు. సరే ఇంక 10 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ దీని వరకు తయారు చేసుకొని మనం సినిమా మాదిరి వెలిపించుకోవచ్చులేమని అనుకున్నాము. ఇంటికి వచ్చినాక కొంచెం ప్రాబ్లం జరిగింది ఒక 10-15 రోజుల తర్వాత. ఆ తోటకాడికి వద్దులే అని చెప్పాను నేను వద్దంటే నువ్వు చెప్పింది ఏంది రేపు మళ్ళీ పైరేయాలి అని చెప్పి పిల్లోని తీసుకొని కొక్కిలేరు తీసుకొని తోటకాడిపోయిండు. ఈయనే పోయిండు. ఆడికి పోయినానికే ఆడికి పోయి కొక్కిలేరుతో బీక్కొని చేసి అన్ని చేసి అంత బాగా చేసి వచ్చినాక ఆ కొక్కిలేరు బీకేటప్పుడు ఆ కొక్కిలేరు బీకే అబ్బాయికి మంచి చెడు అవ్వాల్సింది. ఇటువరకు ఎదురు నిలబడండి, మా చిన్న కొడుకు, 3 కొడుకులు కదా, లాస్ట్ అబ్బాయి నిలబడండి ఆడ. ఆ అబ్బాయి నిలబడి వరకు ఆ పామును మరి ఏం ఎట్టడ తగిలింది, ఆ కొక్కిలేరు తగిలింది. ఇంటికి వచ్చినాక 4 రోజులకి తగిలినాక 4వ రోజుకుల్లా ఇంటికి వచ్చి మా అందరు పొద్దు బోలు తిన్నాం, పండుకున్నాం. అందరం పండుకున్నాక 1 గంట టైంలో అబ్బాయికి గుండెల మీద కుట్టింది, వచ్చి పాము పైకి ఎక్కి గుండెల మీద కుట్టింది. ఆడేం చేసాడు, పీకి కింద వేసినాను, మా ఓమ్మ ఇది కొంత పొడుగు పాము ఉంది, నాకు ఏదో కుట్టినదని పీకి వేసినాను అన్నాడు. నేను ఆడ ఎదురుగా పడుకొని గొబిక్కలు వేసిపోయి వీళ్ళని పిలిచా. వీళ్ళని పిలిస్తే నీళ్ళు వచ్చారు, అందరం వచ్చినాం. ఆడేది తాళ్ళలాగానే కానొస్తుంది నల్లంగా. నేనైతే పాముని ఎంత పామునైనా కొడతాను, నేను అసలు భయం ఉంది, మగోళ్ళు కూడా కొట్టలేరు నా వాళ్ళ పాముని, అట్ట కొడతాను నేను పాముని. లోపల ఉన్నా కూడా పేక్కొచ్చి పాముని కొడతాను. ఆ రోజు పామును కొడదామంటే అసలు మా కంటికి కాని రావట్లేదు, ఎంతో కాని వచ్చినట్టుగా ఉంది, పోతా ఉంది, అట్టా ఉంది. సరేలేని కానీ ఆ 1 గంట అప్పుడు గుట్టినాక తీసుకొని కనిగిరి పోయినాం. ఆటో తీసుకొని బుడ్డారెడ్డి అని ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి ఆటో తీసుకొని సగం తారం వరకు మళ్ళీ అది అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వస్తే కనిగిరి తీసుకుపోయినాం. కనిగిరి తీసుకున్నాక ఆ డాక్టరీ బాగానే చూసిండు, మంచిగా చూసిండు, అన్నీ చేసిండు. చేసినాక కూడా బాగా మాట్లాడుతుండు, చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు పిల్లాడు.
బాగానే ఉన్నాక ఆయన చెప్పిండు, అయ్యా గుండెల మీద గుట్టింది, దానికి సంబంధించిన ఎక్కువ ఉండవు, ఇక్కడి నుంచి ఒంగోలు పోయిండు అన్నాడు. సరే అని చెప్పి ఒంగోలు పోదామని చెప్పి వచ్చారు. ఒంగోలు కాడికి పోదామని మా ఊళ్ళోకి వచ్చారు. మళ్ళీ గుడ్డలు బొట్టలు అని తెచ్చిచ్చారు మా పిల్లలు. అప్పటి వరకునే పోయిన హైదరాబాద్. అది తీసుకొని పోయి మేదర పెట్టుకుపోయారు. చచ్చిపోయినమ్మా. చచ్చిపోయినాక మేము చేయలేకపోయినాం. ఒకటి చచ్చిపోయినాక చేసుకొచ్చి పారేసుకొని మంచిగా చేసుకొని ఇంక శిలమ జోలి అన్ని బర్రెలు మేకలు అన్ని సగం సగం అమ్మేసినాం. అప్పటికి మీ దగ్గర డబ్బులు లేకుండా మీరు సినిమాల్లో పెట్టారు, మళ్ళీ అప్పుడు ఎలా చేసుకున్నారు మీరు? ఇంకేం లేవు, అన్నీ అమ్మేసి సైలెంట్గా ఉన్నాం. అంతలోకి ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇంకేం పని చేయలేకపోయినాం. 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఏం పని చేయలేకపోయాం. సంవత్సరం అయిందిలే చేయలేక ఇంకా సైలెంట్గా ఉన్నాం. సైలెంట్గా ఉంటే మా చిన్న పిల్లోడు ఈ పెద్దోడు ఇల్లుండి, మా మీరు ఎట్ట కూర్చుంటే మేమేం చేయాలి, మేము కూడా మరి ఏం చేసి మేము ఎట్టన్నా పోయామా అది ఇది అని చెప్పి ఎదురు కూర్చొని ఎడుతుంటాం. ఎడుతుంటే నేనే మనసు మర్చుకొని లేచి ఆయన కడిపోయి ఒక 2000 డబ్బులు ఇప్పించుకొచ్చి మా అబ్బాయి చదువుకుంటాను. లాస్ట్ 2 అబ్బాయికి డబ్బులు ఇచ్చి పంపిస్తే అది ఎవరు అది నంద్యాల పోయాడు చదువుకోవటానికి. ఆ అబ్బాయి ఏం సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం అలా అంతా చేయలేదు. చదువుకున్నాడు. ఆ అబ్బాయితో అబ్బాయికి ఇప్పించుకొచ్చి ఇచ్చినాక పోయిండు. ఇంకా అబ్బాయి పోయినాక మాకు తిండి కూడా పోలేదు. కనీసం కంట్రోల్ బియ్యం కూడా ఎవరైనా ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అన్నీ బాధెనుకున్నాం కదా, సినిమా కోసం బర్రెలు మేకలు అన్నీ అమ్ముకొని అన్నీ అమ్ముకొని సినిమా తీసుకున్నాం. అబ్బాయికి అన్నట్టు జరగకపోతే ఆ సంవత్సరంలోనే సినిమా అయిపోయేది. ఇన్ని రోజులు ఉండము. ఇంకా తర్వాత ఎట్టవునో ఏమో బాగా బాగా తెలియదు అసలు ఎంత దూరం. అప్పుడు ఇంకా అట్ట అయిపోయినాక ఇక నేను ఏం చేశాను, వీళ్ళందరూ కూడా నన్ను అంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు నన్ను అంటున్నారు. ఎవరు బయటనా కూడా అసలు ఏం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడతా ఉన్నారు. అదే మరి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఒక రైతుకు ఒక సినిమా తీయడం అనేది చాలా కష్టం అని. చాలా మంది అనుకోండి అసలు నిజంగానే వీళ్ళు రైతులేనా, నిజంగానే రైతులే ఒక సినిమా తీసారా అని చాలా మంది అనుకోని ఉంటారు. మీరు ఎన్ని రోజులు చూసినప్పటికీ దానికి మీరేమంటారు? ఫస్ట్ నుంచి వ్యవసాయ కుటుంబంలో ఉన్నాం. పొలాలు చేసుకుంటా 10 ఊర్లో ఒకళ్ళా కూడా మాకంటే పెద్ద పెద్ద రైతులు ఉండరు. అయినా వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి. ఈ పంటలు ఎట్ట పండియాలంటే దాన్ని వైనంగా పండించుకుంటే మన చేతికి వస్తాయి. ఏదో వేసిన లేమని ఏకశాఖలకు పోయిన మనకి చేతికి కూడా రావు. ఆ విధంగా పంటలు పండించడంలో అశ్వగంధ ఒకటి, తర్వాత ఇది పట్టు పరిచయం పెట్టిన తర్వాత ఇది ఇంకోటి అది పూలు, మల్లెపూలు. మా ఊర్లో ఎవరు వెళ్ళి మా ఏరియాలో కూడా అంత కొత్త పైరు వేసిన లేరు. వెంకటేశ్వర్లే రైతు అనేదానికి పేరు తెచ్చుకోండి. వెంకటేశ్వర్లే రైతు. 30 ఎకరాలు కంది వేసిన 30 ఎకరాలు ఆందాలు వేస్తా. పెద్ద పెద్ద రైతుల కంటే కూడా తెలివితేటలతో బాగా పంటలు వేసుకుంటా పావులపేడ తింటా మాకు బాగానే న్యాయం జరిగింది. రైతులు కాదు అనడానికి మా ఏరియాలోకి వచ్చి ఎవరిని అడిగినా చెబుతారు. పెదారకట్ల వెంకటేశ్వర్లు రైతు పని చేసిండా, లేకపోతే ఏదైనా కూలి పని చేసిండా, ఏదన్నా పనులు చేస్తారా, ఏమీ తెలియవు మాకు. ఒక పనే ఒకటి, పొలం పండియాలా, మేము తినాలా, మేము 10 మందికి పెట్టాలా. మొత్తానికి ఒక రైతు ఉంటే కోరిక తీర్చడానికి మీ పట్టుదల కృషి వల్లే ఇది సాధించానంటారు. ఖచ్చితంగా మేము రైతులం, ఇందులో డౌట్ లేదు. ఎవరిని అడిగినా చెబుతారు. మాది కొనకలమిట్ల మండలం, మార్కాపురం నియోజకవర్గం, పెదారకట్ల చెన్నిపోయిన వెంకటేశ్వర్లు అంటే చిన్నపిల్లలు అడిగి చెబుతారు. దాని పక్కన ఊర్లో అడిగిన చెబుతారు. నా పంటను చూసి ఇంకో పక్కన వాళ్ళు కూడా వేసి నేర్చుకున్నాను అనమాట. పెద్ద రైతులు వాళ్ళు నాకంటే పెద్ద పెద్ద పంటలు పండించారు ఉన్నా కానీ కొత్త ఐడియాలతో నేను పంటలు వేసి పండించిన రైతుని. నేను 10 మందికి అన్నం పెడుతున్నా, నాకు 10 రూపాయలు వస్తాయి. రైతు విషయంలో ఉన్నా కూడా ఎద్దులు కూడా నా ఎద్దుల కాడికి వచ్చి చూడాలి ఎవరైనా కానీ. పోగసాకలు ఎద్దులు కొన్ను ఎద్దులు దారిని పోతుంటే పక్కన ఎద్దులు పక్క తోలుకోవాలి. అటు ఎద్దులు తీసుకొని జాగ్రత్త చేసినాను నేను. మరి ఇప్పుడు నరసమ్మ గారు స్టోరీ చెప్పారు, రాయడానికి మీకు ఎవరు హెల్ప్ చేశారు? ఎందుకంటే చెప్పడం వేరు, మనం దాన్ని ఒక పేపర్ పైన పెట్టి ఒక కథలాగా రాయడం వేరు. దానికి ఎవరు హెల్ప్ చేశారు? ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయిని రాజు ఏమంటారంటే అసిస్టెంట్ అంటుంటారు కదా, వాళ్ళకి పెద్ద సినిమాలు చేసిన అసిస్టెంట్ కూడా తెలియకల్లోని నా లెక్క తెలియకల్లో ఉంటామని వాళ్ళని తీసుకొచ్చి ఏమో చెప్పిన దాన్ని కథ ఏర్పాటు చేశాను. దీనికి ఏం పేరు పెడదామంటే ఏమేం చెప్పిందంటే, ఈ సినిమాకి మాతంగులు పోతంగులు అంటే వాళ్ళు కోపడవచ్చు, లేకపోతే ఎవరైనా చూసి వాళ్ళు కూడా ఇదేందా అని పిచ్చిగా ఉంటుందని చెప్పి ఆత్మ ఒకటి కాదు అంటే ఈ ఈమెకి బాధ కలిగి ఏమైనా సచ్చిందో లేకపోతే ఎవరైనా చంపారో ఎట్టన్నా కానీ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని మళ్ళీ కసి తీర్చుకోవాలన్న అర్థం దీంట్లో చూపించింది. అందుకని ఆత్మ ఒకటి కాదని ఆమె కథ టైటిల్ అది అన్నమాట. స్పిరిట్ ఆత్మ స్పిరిట్ కాదు, ఆత్మ ఒకటి కాదని ఏం చెప్పింది. వీళ్ళు ఈ కథని మళ్ళీ లవ్ అని అది అని ఇది రకరకాలుగా తయారు చేసి ఇది ఈ కథ అయితే బాగుందని చెప్పి స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్ అని పని పేరు పెట్టారు. వాళ్ళు పెట్టింది ఈ ట్యాగ్ లైన్ నరసమ్మ గారు ఇచ్చారు, దాన్ని వీళ్ళు టైటిల్ లాగా మార్చుకున్నారు.
సరే మరి తర్వాత ఇంకా లాక్డౌన్ వచ్చింది. ఎన్నేళ్లలో పూర్తి చేశారు ఈ సినిమా మొత్తం కంప్లీట్గా? 5 ఏళ్ల ముందు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు? మొత్తం ఎంత టైం పట్టింది మీకు? మేము ఇంకా ఆపేసినాక మాకు ఆడ ఇంకా తినటానికి లేదు, ఉండటానికి లేదు, సినిమాకి ఏదేనికి లేదు, సైలెంట్ అయిపోయి ఇంకా వీళ్ళు అందరూ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మా బంధువులు కానీ, మా అక్కోళ్ళు కానీ, వాళ్ళ వాళ్ళు కానీ ఎవరు పెట్టినా కానీ వీళ్ళకి ఎచ్చులు పడినరు, వీళ్ళు అది పడినరు, ఇది పడినరు, ఇట్ట అట్టని ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు. మాకు ఎదురుగా వచ్చి అంటారు. ఇంకా అన్నా కూడా మనం ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటా. ఇట్ట నెల 2 నెలలు ఉన్నాం. నెల 2 నెలలు ఉన్నాక ఏం పని చేయాలి? నేనే కదా వీళ్ళు అందరినీ కూడా నా వల్లనే కదా వీళ్ళని ఇబ్బంది పెట్టింది. బర్రెలు, మేకలు, పొలం పని, ఇన్ని రకాలు చేసుకుంటా, వ్యవసాయం పనులు చేసుకుంటా, ఇన్ని పనులు చేసుకుంటా నేను వీళ్ళని ఇబ్బంది పెట్టినా ఒక శిలమని చెప్పి, ఏదో చిన్నప్పుడు కోరికతోనని చెప్పి వీళ్ళని మళ్ళీ కూడా నేనే ఏదో ఒక పని చేసి కూలి పనో, నాలి పనో, లేకపోతే ఇంకేదైనా ఒక కాయో గరుపో ఏదైనా అమ్మి వీళ్ళని బాగా లైన్లో పెట్టుకోవాలి. వీళ్ళకి ఏదైనా హెల్ప్ చెప్తే నన్ను మళ్ళీ నేను ఉండి కూడా సుఖం లేదు అని చెప్పి గట్టిగా పట్టుబట్టి సరేలే అని చెప్పి ఆలోచించుకొని ఎవరు పోయి చెరుకులు అడగమంటే నేను ఏమి అడగను, నన్ను బజార్లు వేసారు, నేనేమి చేయను, చేసుకోలేకపోతే ఊరుకోమంటాడు ఈయన. సరేలే వీళ్ళు ఏం చెప్పినా చెయ్యరు, నా వల్లనే వీళ్ళు మళ్ళీ బాగుపడటమా చెడిపోయినా ఏదైనా కానీ చెప్పి ఇంకా పోయి ఒక వేరే వాళ్ళకి అడిగి పోయి చెరుకులు అడిగి, అంటే చెరుకులు కొట్టి రైతులు వేస్తుంటారు, వాళ్ళని అడిగి చెరుకులు వేయించుకొని ఈ ఊరెమిడి కూర్చోంటే ఇంకా ఎక్కువ ఆడిపోటు మాటలన్నీ అంటుంటారు. ఈ మాటలన్నీ భరాయించలేను, ఇంకా ఆడ భరాయించాను, ఇప్పుడు పిల్లోడు పోయి ఎంత ఇబ్బంది పడుతున్నా అని చెప్పి చాలా దూరంగా కొండ దగ్గరికి పోయి అక్కడ కూర్చొని ఆ కొండ మీద ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పెట్టుకొని చెరుకులు అమ్ముకుంటూ కూర్చొని 2-3 రోజులు ఎవరు అసలు అడిగిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు, పోతున్నారు కార్లలో. చెరువులు అని చెప్పి ఒక రోజు ఆడే కూర్చుంటే ఒక్క బండి మీద ఏదైనా మేము పోతా చెరుకులు ఎంత అమ్మంటే 100కి 3 అన్న. 100కి 3 కాయలమ్మ 4 కొట్టారు. సరే 4 కొట్టినా 100 వస్తాయి కదా 4 కొట్టారు. 4 ఇంకా అట్ట రోజుకి 10 రోజులు అమ్ముకుంటే బాగా 150 కేత్రాలు, 150 ఎక్కువ 300 అమ్ముకోవటం మోపు. అప్పుడు 150 వాళ్ళకి 3,000 ఆయనకి ఇస్తే నాకు 3,000 మిగులుతుంది. అట్ట 1500 వస్తాయి, 3,000 వస్తాయి. అట్ట ఒక 10 రోజులు అమ్మే వరకు 15,000 దాకా మిగిలినాయి. 15,000 మిగిలిన వీళ్ళకి మిగిలిన నా దగ్గరే పెట్టుకున్నా. నా దగ్గర పెట్టుకోకపోతే ఏ రోజు ఇస్తామంటు కానీ రాదుగా, అందుకని నా దగ్గరే పెట్టుకొని తెచ్చుకుంటే నాకు ఎప్పుడు సంచి కుట్టించుకున్నా. నాకు ఎప్పుడు సంచి ఉండాలి, డబ్బులు ఉండాలి, సంచిలో ₹1 అని ఉంటుంది. ఇంకా అందుకని ఆ సంచిలో పెట్టుకుంటా అట్నే ఉంచుకొని 10 రోజులు అయినాక చెరుకులు కాడ కూర్చొని లెక్క వేసుకుంటే 15,000 అయింది. 15,000 అయినాక తీసపోయి 10,000 ఇచ్చిన 5,000 నేను ఉంచుకున్నా. ఎందుకంటే నాకు మళ్ళీ చెరుకులు బొరుకులు ఏమి కావాల్సినవి కావాలి కదా. 10,000 ఆయనకి ఇచ్చి 5,000 నేను ఉంచుకొని నన్ను చూపిస్తే 10,000 కమ్మినవి 10 రోజులకు పర్వాలేదని చెప్పి ఇచ్చినాక ನೀವು వాడుకోండి, మీరు మంచిగా చెడు తీసుకొని వాడుకోమని. కానీ మళ్ళీ ఒక 2 రోజులు ఆగినాక నువ్వు రా ఆడ కూర్చుందువు, ఇద్దరం కూర్చొని అమ్ముకొని నేను ఒక్కదాని అడవిలో కూర్చోాలంటే బిక్కు అంటున్నదంటే నేనైతే రాను, ఆ అడవిలో కూర్చొని నేను రోడ్లో కూర్చొని ఎంత పని చేసి రోడ్లో ఉన్నానని చెప్పి అందరు ఇంకా ఎగతాలు చేస్తారు అని చెప్పి తోటకడి మీద రాడు. ఇంకా 2 రోజులు అయినాక చిన్నగా బత్తిలాడుకుని అట్టు చెప్పి బత్తిలాడు తీసుకొచ్చుకుని వచ్చి ఇంకా ఆడ కూర్చోబెట్టి 4 రోజులు చెరుకులు వ్యాపారం తెలియదు ఆయనకి. వ్యాపారం వ్యవసాయం పనులు చేస్తాడు కానీ వ్యాపారం తెలియదు. అవి ఎత్తుకొని పోతే ఊరకాయని ఇచ్చేస్తాడు కానీ డబ్బులు కమ్ముకోలేడు. కానీ అక్కడ కూర్చోబెట్టి ఆయన వచ్చిన వాళ్ళకి నేను వస్తా కుట్టెత్తా టిఫిన్ పెట్టుకుంటానేడా అని చెప్పాడు. ఇక ఈ అడవిలో టిఫిన్ అయింది, ఈ చెట్లలో ఈ చెరుకులని పెట్టి మళ్ళీ అడవి టిఫిన్కి పోతాను ₹1 దానికి దాంట్లో పెట్టాలనే అది ఇది అన్నాడు. ఎట్టో కట్లే టిఫిన్ పెట్టుకుంటే ఏదో నా కూలి వస్తుంది, ఈ నీ కూలి వస్తుంది, ఇద్దరం ₹1 సంపాదించుకొని ఇండ్లు గడుపుకోవచ్చు, డబ్బులన్నీ కాదనుకున్నాం కదా నా మిత్రునికి చెప్పారు. సర్లే నీ ఇట్టం వచ్చినట్టు చేయమన్నాడు. ఇంకా ఒక అర కేజీ అని బోండాలకి, బజ్జీలకి, ఇటు గారెకి, టిఫిన్కి, దోశ, ఇడ్లీ అన్నీ పెట్టుకుని ఆడ కూర్చుంటే ఎవరు రా అట్లా టిఫిన్కి. 2 రోజులు అయినాక ఒక్క ఆయన వస్తాడు. ఆయన వచ్చి తిన్నా కానీ ఒక ₹10కి ₹50 తిన్నాడు ఆయన. ఇంకా మేము తినేది ఉన్నది బారేస్తాను, మాకు ఇంకా పిజ్జు పోజు ఏం లేదు. ఇంకెట్టు అలా నేను చెప్పి అట్నే ఒక 10 రోజులు 20 రోజులు పెట్టిన అట్నే అట్లా 1 2 3 అట్లా వస్తుండ్రు, కొద్దిగా చేసుకుంటున్నాం. కొంతమంది మిగిలింది బారేస్తే మేము తింటా అట్లా చేస్తా ఉన్నాం. ఇంకా కాదులే ఇట్ట కాదులే అని చిన్నది ఒక సంగటి చెర పెడదామని చెప్పి అయాలి 1 కేజీ రాగిపిండి, 1 కేజీ బియ్యము, 1 కేజీ సొద్దపిండి అవి ఎత్తుకొని వచ్చి ఆ చెర ఎత్తుకొచ్చి ఒక పచ్చడి, ఒక చికెను తీసుకొచ్చి కూర చేసి పచ్చడి సంగటి చేస్తే మేము ఎట్టే మాకు మధ్యాహ్నం తిన్నా కావాలా అని వండి తిన్నాం ఇద్దరం. ఇంకా ఎవరు రాలే, ఇంకా కత్తుంటే పారేసాం కడిగి. మరుసనాడు మళ్ళీ ఆ చెట్లలో పెట్టుకొని వచ్చి ఇంటికి తెస్తే మళ్ళీ చేసుకొని కుదరదుగా ఆ చెట్లలో పెట్టేసి మళ్ళీ మరుసనాడు ఎత్తపిస్తే ఒక ఆయన తిన్నాడు. వచ్చి సంగటి చేశారంట కదమ్మా బాగుందని వచ్చి ఒక ఆయన తిన్నాడు. ఒక ఆయన తిని ₹100 ఇచ్చాడు. ఇంకా ఆ రోజు అయిపోయింది. మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఒక 20 రోజుల దాకా ఒక చిన్న చెరవలో చేస్తాను. ఒకరోజు ఒక అబ్బాయి కందికట్టు కొట్టిన పోత మళ్ళీ ఇంటికి పోతా అత్త నువ్వేందో సంగటి చేసిన వెంటనే
ఉందే అన్నాడు. ఉందా చెరవ ఎనిపాడు పెట్టినాను. ఇంకా నా చెరవ ఎత్తుకొని పచ్చడి ఆ కూర అంతా ఎత్తుకొని పోయి తిని మళ్ళీ పొద్దుగుతప్పుడు వచ్చేటప్పుడు మేము చెరుకులు అమ్ముకుంటున్నాగా వచ్చేటప్పుడు ఏమన్నాడంటే అత్త ఎంత ఇవ్వమంటావు అన్నాడు. నేను రోజు బాగా వేసుకుంటున్నా కదా, ఎంతో ఎందుకు అబ్బాయిని అడగటం 200 ఇవ్వమన్నా. ఆ 200 ఇచ్చిండు. 200 ఎంత అత్త అంటే చాలు అయ్యా 200 అంటే నాకు కూలి ఉన్నట్టు అని అనుకున్నా, నాకు ఇప్పించుకున్నా. ఇంకా అంత ఒక 10 రోజులు 1 నెల 2 నెలలు జరిగినాక లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ వచ్చినప్పుడు ఇంకప్పుడు అనుకున్నా, తల్లి మాకు మళ్ళీ ఇంతలేక ₹1 జరుగుతుండే మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. హోటల్ అంత లెక్కలు తీసేస్తారు కదా. మరి అప్పుడు మీరు బంద్ చేయలేదు హోటల్? మా హోటల్ కూడా తీసేస్తారేమో. ఈ హోటల్ తీసేస్తే చెరుకులు కూడా తీసేసి మేము ఆడికి పోయి చేయాలా, ఏడ సంపాదించుకోవాలి, ఎట్ట చేయాలా, పనులు ఏమి లేవు, అందరి ఇళ్ళల్లో ఉంటున్నారు అని చెప్పి ఆలోచించుకుంటున్నాం మేము. ఇంకా అందులో అంత లెక్కలు హోటల్ ఆపేస్తారు. కానీ మేము అడవిలో కాబట్టి చెట్లలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఊరేం అసలు తాకలే రచ్చుకోవాలి, ఊరేం అనలా. ఇంకా అందులో ఆ హోటల్ కాడ ఇంకా తెలుపు కొద్దిగా కొట్టుకొని చెట్లు కొట్టుకొని కొద్దిగా పాక అలాగ వేసుకొని ఇంకా లాక్డౌన్ వచ్చినాక పాక వేసుకొని ఇంకా పాక కింద వండుకుంటుంటే ఇవాళ ఇద్దరు వస్తే రేపు ఇద్దరు అట్ట 10 రోజులకల్లా ఒక 10 మంది 20 మంది 100 మందికి అట్ట లైన్ అవుతారు 10 మంది దాకా. ఇంకా అప్పుడు మేము ఇంకా ఒకదానికి పెరుగుతుంది. ఎక్కడ ఏం లేపరికి మా వాటలకు వస్తున్నారు జనం. ఇంకా నేను ఈయన చేయలేకపోయారు మా అబ్బాయిని పిలిపించుకున్నాం, మా పెద్ద అబ్బాయిని. ఇంకా అబ్బాయి వస్తే ఇంక మేము చేసుకుంటుంటే మేము చేయలేక ఇంక 2 మనుషులు పెట్టుకున్నాం అమ్మ లాక్డౌన్లో. మాకు బాగానే వ్యాపారం, ఆ చెరుకులు వ్యాపారం బాగానే రూపాయి సంపాదించుకున్నాం. ఒక 2 లక్షలు 3 లక్షలు వచ్చి ఉంటాయి డబ్బులు కూడా. వచ్చినాక ఇంకా అంటనే మళ్ళీ ఒక 10 రోజులు అయినాక అడిగిన లాక్డౌన్ అయిపోయింది కదా, అప్పుడు మళ్ళీ ఇంకా ₹10 దాచి పెట్టుకుని పొదుపు చేసుకున్నాం కదా, మళ్ళీ ఏమన్నా మళ్ళీ శిలమాలే కనిపోతున్నావు, నీకే ఆడ సిగ్గులేదు బుద్ధి లేదని చెప్పి బాగా అరిచింది వీళ్ళు. సరేలే అని చెప్పి నేను మేలకొని ఉన్నా. మళ్ళీ వాళ్ళు ఆలోచించుకొని మా చచ్చిపోయిన అబ్బాయి దాంట్లో రవిడీకి ఇచ్చిండు, సినిమాలో రవిడీకి ఇచ్చాడు మా అబ్బాయి. రవిడీకి ఇచ్చిండు. ఈయన కూడా ఒక యాక్టర్ ఇచ్చిండు. ఈయన కూడా కళ్ళు గీసేది ఏదో ఇచ్చిండు. అంతా అని అడిగిన, ఈ డబ్బులు ఉన్నాయి కదా వాడి కోసమైనా కూడా సినిమా చేద్దాము, అన్నీ బాధెంకొన్నాం, బర్రెల బాధెంకొన్నాం, మేకల బాధెంకొన్నాం, పొలం బాధెంకొన్నాం, అన్నీ బాధెంకొన్నాం, మనం బట్టి మనుషులు మనం ఏదో వాట్ల మీద ₹1 సంపాదించుకొని తింటున్నాము, ఈ రూపాయి వాట్ల మీద సంపాదించుకొని బో తింటుంటాము, ఈ రూపాయి పెట్టుకొని అది చేద్దామని చెప్పి అడిగాను. నేను వాళ్ళు మాట్లాడుకొని సర్లే మనోడు కానీ వస్తాడని చెప్పి ఇంక అప్పటి నుంచి అందరు బాగా పట్టుబట్టి ఆ సినిమాని చేశారమ్మా. సరే, మరి మీరు సినిమా తీద్దాం అనుకున్నారు కానీ సినిమాలో యాక్ట్ చేయాలని ఎప్పుడన్నా అనుకున్నారా? నాకు అసలు ఆ మాటే రాలే, ఎప్పుడు అనిపించలేదు. చూడబోయా నేను అక్కడ చేస్తుంటే పోయినాం. పోతే వాళ్ళందరూ చేత వాళ్ళని తీసపోయా నీళ్ళలో ఏందో చేసి చేత తొక్కుతా చేస్తుంటే నాకు భయం వేసి నేను గబగబా పోయినా. వాళ్ళు చచ్చిపోతే మనకొత్తి అని అంటే మా చిన్నోడు అనుమానం, నువ్వు అసలు చూడలేవేడా, నువ్వు వద్దురమ్మని చెప్పి దూరంగా తీసపోయినా. చచ్చిపోయిన అబ్బాయి తీసపోయిన దూరంగా పోయినా. నేను ఇంకా పోలే, నాకు భయం వేస్తుంది వాళ్ళని చూస్తే. మనం కూడా అట్నే కదా అన్న లెక్కలో నేను బాగా ఇల్లు మాత్రం చేసింది. యాక్టర్ సినిమా తీయాలనిపించింది కానీ ఎప్పుడు అలా అందులో యాక్ట్ చేయాలి అనిపించలేదు. దాని తర్వాత సినిమా చేయాలి, 10 మందికి తెలియాలి, అదే ఒక్క వాహనమే ఉంది కానీ నాకు చెయ్యాలి అందులో అని లేదు. ఎంతసేపు ఉన్నా మీరు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది చూసుకున్నారు కానీ ఎప్పుడు యాక్ట్ చేద్దాం అనుకో చేయలే. ఏ ఇయర్ లో పూర్తయింది సినిమా తీయడం? 7 నెలలు 8 నెలలు అయింది. ఇంకా అయిన తర్వాత ఇది ఓటీటీకి పెడదామని చెప్పి పిల్లలు. ఓటీటీకి అయితే మనం అనుకున్నది థియేటర్లు చూడాలి, ఓటీటీ కాదని చెప్పి చెప్పింది. సరే దీనికి థియేటర్కి పోవాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తే సెన్సార్కి పోవాలంట. సరే సెన్సార్కి తీసుకుపోయి సెన్సార్ సర్టిఫికేట్కి వాళ్ళు కొన్ని అడిగారు, జంతువులు చంపిన రాజధాని ఏదంటే దాన్ని చూసిన తర్వాత ఒక 7 రకాలు 8 రకాలు కట్ చేశారు. ఇది మీకు ఎక్స్ట్రా ఉన్నదని. సరే ఇంకా అప్పుడు మేము కూడా సినిమా చూసాము, కనపడుతుంది బాగానే ఉంది. సినిమాలో పోయి కూర్చుంటే ఏడవకుండా రాలేము, నవ్వకుండా కూడా రాలేము, భయపడకుండా కూడా రాలేము. ఒక పిల్లవాళ్ళని తీసుకొని చూసుకోవడానికి పిల్లోడు వచ్చాడు, మీ పెద్ద అమ్మతోటే ఆమెకి ఒక పిల్లోడు వచ్చాడు. ఆయనకి వెళ్తే పిల్లోడు క్యాకేసి బయటకు వెళ్ళిపోయాడు. అందరూ చూడొచ్చా మరి సినిమా? చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ? వాళ్ళైతే చిన్నవాళ్ళు ఆడవాళ్ళు చూడొద్దని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. కష్టమే వాళ్ళు చూడాలన్నా కానీ. చిన్నపిల్లలు కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి అంత కరెక్ట్. బీపీ ఉన్న వాళ్ళు కూడా కష్టం అవుతుంది చూడటానికి కూడా. అట్లా అది అయింది. అది వచ్చిన తర్వాత ఇంకా మనకి ఇంకా డబ్బులు కొరవ. దేనికి కొరవ అంటే ఏది చేయాలటగా సెన్సార్ వచ్చిన తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు థియేటర్లు కానీ అయ్యని, ఇంకా డబ్బులు లేవు ఎట్లా అని ఇంకా అతను ఒక మంచి నాకు మేలు జరిగింది. ఎక్కడంటే వాటర్ దగ్గర ఒక ఆయన తినిపోతా కందుకూరు మరి ఎవరు పెద్ద ఆయన
మాకాడ సంగటి తినిపోతా బ్రహ్మాండంగా ఉంది నరసమ్మ గారు మీ ఫుడ్, ఇది 10 మందికి తెలిస్తే మంచిది, పాత పూర్వకాలం ఫుడ్ అని చెప్పి ఈయన చేత మాట్లాడించుకోండు. అది సెల్లు పెట్టి ఆయన యూట్యూబ్లో పెట్టిండు. అది చూసి ఆర్టీ వాళ్ళు శ్రీనివాస్ అని ఆయన వచ్చిండు, మాకు ఫోన్ చేసిండు, మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను, ఏమన్నా డబ్బులు ఇవ్వాల్సి వద్దంటే ఏందయ్యా సంగతి అంటే, ఏం లేదు మేము వచ్చే వరకు నేను మాట్లాడతాము, మీది సెల్లులోకి అన్నిట్లో పంపిస్తాము, ఇంకా మంచిదే రమ్మను. వచ్చి 10 సాయంత్రం వరకు తీసుకొని ఆయన అది చెల్లులోకి పంపించాడు. ఇంకా మన అది చూసి ప్రజాశక్తి వాళ్ళు పేపర్లోకి వేసారు. అట్ట కొంతమంది తెలిసారు. ఇది చూసిన తర్వాత ఇంకా మాకు ఇట్లా మీలాంటి వాళ్ళందరూ ఈ ఛానల్ వాళ్ళందరూ ఫోన్ చేసి ఆడికి ఒక 7-8 ఛానళ్ళు మా కాడికి వచ్చారు. ఇంకా విజయవాడ పిలిచి విజయవాడ పోయాను. విజయవాడలో కూడా 4-5 ఛానల్ మాట్లాడాను. ఇంకా మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కూడా ఎవరు మరి నాకైతే ఫోన్ ఆర్టీవీ వాళ్ళు పెట్టి నాకు చూసి ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి నువ్వు ఏందో సినిమా చేసినవంట, నీ ఇంటర్వ్యూ చూసి నాకు బాగుంది, నువ్వు అక్కడే ఉండి నాకు చెల్లులో మాట్లాడి పెట్టమనంది. నేను ఇప్పుడు బాగా బిజీగా ఉంది, వాటిలో 3-3:30 దాటి నాకైతే మాట్లాడతాను, సరే అప్పుడే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను చేసిందామా. చేసినాక అది మా అల్లుడు చెల్లు ఉంది, ఇప్పుడు చెల్లు కూడా లేదు ఆడ. అందులో ఆ చెల్లు తీసుకొని మాట్లాడిన ఇంక అన్నిటినీ ఇక్కడ ఉంది, నేను అక్కడ ఉన్నా, అన్నీ మాట్లాడితే అన్నీ రికార్డ్ చేసుకొని మళ్ళీ 3వ రోజు ఎప్పుడో పేపర్కి టెంట్కి ఇచ్చింది. ఇంక ఇచ్చినాక ఇంకా అంత లెక్కలు తెలిసి మరి ఆమె ద్వారా ఇంకా అంత లెక్కలు తెలిసిపోయింది. అంత లెక్కలు తెలిసిపోయినా ఇంకా మమ్మల్ని పిలిచిండ్రు, వీడి దాకా వచ్చినాం మేము. మరి మీకు ఎలా అనిపించింది? మీరు మొదటిసారి మీరు తీసిన సినిమా, మీరు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కలగన్నారు ఒక సినిమా తీయాలని, ఎలా అనిపించింది మీకు? నాకైతే ఇప్పుడు బాగానే అనిపించింది. ఎందుకంటే ఒకవేళ డబ్బులు వస్తాయి రావని నాకు తెలియదు, కానీ బాగానే నేను అందరికీ తెలిసే అందరు ఫోన్లు చేసేది, అమ్మ నువ్వు నరసమ్మ గారు, ముందు నా పేరే పిలుతురాళ్ళు, నా పేరు అక్కడ ఉంది కాబట్టి నరసమ్మ గారు నువ్వు ఏదో సినిమా చేసినవంట, నీ ధైర్యానికి చెప్పుకోవచ్చు, నీ మంచి చెడుకి చెప్పుకోవచ్చు, మేము ఇన్ని ఏం చేసినా కూడా ఇన్ని రోజుల నుంచి అన్నీ ఉన్నాయి, చదువులు సంస్కారం అన్నీ ఉన్నా కూడా మాకు లేదు, నీకు బాగుందని అందరు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, బాగా మాట్లాడుతుంటారు ఫోన్లు చేసి. అక్కడ 3 రాష్ట్రాలు, అక్కడ ఏదో ఊరంట, వాళ్ళు మద్రాసులో ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ చిన్నప్పుడు ఎప్పుడు పోయారు చేసుకుంటా. ఇది చూసి మా ఊరు వాళ్ళు సినిమా తీసిండ్రా, ఎవరు వాళ్ళు మాకు తెలియకుండా అని చెప్పి వాళ్ళు ఒక పనిగా మా కాడికి వచ్చి సాయంత్రం 3 గంటలప్పుడు ఏమి లేదు తినడానికి కూడా అయిపోయింది, ఒక 2 గంటలు కూర్చొని మీరు సినిమా తీసిండ్రా, మాకు ఎంతో ఆనందంగా ఉంది, మీరు సినిమా తీసిందంటే మాకు చాలా గొప్పగా చెప్పు కదా, మీ నాన్న వాళ్ళకి మేము పనిచేసినాము, మీ ఇంట్లో పనిచేసినాము, మీరు సినిమా చేసినంటే మాకు చాలా సంతోషం అని చెప్పి ఆయన ఎంత అన్ని డబ్బులు సంపాదించినా కానీ అంత సంతోషం అనిపించలేదంట. మా కాడికి వచ్చి మాతో ఫోటోలు దిగిపోయిన తర్వాత పిల్లలు అందరూ వచ్చారు, 7 మంది ఎంతమంది కార్లు వచ్చి చూసి మాతో ఫోటోలు దిగిపోయాడు. అంటే మేము డబ్బులు పోయినా రిస్క్ పడినా ఏం ద్వారాగా 10 మందికి తెలిసినామంటే అది సంతోషంగా ఉంది. ఇప్పుడు రాళ్ళే పోయి సినిమా పోతుందా అని ఈ మధ్యలో డౌట్గా ఉంది. పెద్ద మహారాజులకు కలిసినాం, వాళ్ళు లేకపోదానికి ఏర్పాట్లు సలహాలు ఇస్తున్నారు. అయితే ఇంకా డబ్బులు నాకు తగినంత సరిపోవాలి. వాళ్ళకి దిష్టిపోటు వాళ్ళకి అమ్మితే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు వస్తుంది, వాళ్ళకి ఇచ్చి మనం వాడిచ్చేంత లేదు మనకి. అవి వస్తాయో రావో తెలియదు, వస్తాయి అనుకుంటే నీ బుట్టలు ఆన్లైన్ సపోర్ట్ చేసి తేవచ్చు, అట్లా రాదు. అందుకని ఏడొక దిక్కు పావులపేడ దగ్గర ఏదో ఒకటి చేసి వీలైనంతవరకు మాది కనిగిరి, పొద్దులి, కందుకూరు, ఇటు పామూరు, దర్శి, ఈ 10 ఊర్లు ఉన్నాయి. అక్కడిక్కడ ఆడాన్ని ఆడుకున్నా కానీ అక్కడ చూస్తే బాగున్నదంటే ఇక్కడ వాళ్ళే తీసుకుంటారు. ముందు అక్కడ ఒక 5-6 రాళ్ళు కానీ వేసుకోవాలని ఆలోచనతో తిరుగుతాం. మరి ఇప్పుడు మీ పోస్టర్ రిలీజ్ సుమన్ గారు చేశారు, అంత పెద్ద యాక్టర్, ఎలా అనిపించింది? ఆయన కూడా ఫోన్ ద్వారా కానీ మాకు ఇక్కడికి వచ్చినాక సముద్రాల ఎవరో షూటింగ్లో ఉండే ఆయన అడిగి పోయిను. ఇంక పోగానే షూటింగ్ కూడా ఒక నిమిషం ఆపి మాతోటి పోస్టర్ రిలీజ్ చేసి మాతో మాట్లాడి కద్దోడి ఇట్లా వీళ్ళ సంగతి చూసినా, నేను చదివినాను, విన్నాను అని అన్ని బాగా 4 మాటలు చెప్పిండు బాగా మహారాజు. అది కూడా చాలా మంది తెలిసింది. నిన్న ఈ మధ్య 10-15 రోజుల క్రితం సముద్రాలు కాదు, ఈయన భరతరాజు అని మన పెద్ద డైరెక్టర్, ఆయన ఫోన్ చేసిండు, చెల్లి ఎంకాడ ఉంది, ఏం మాట్లాడిందంట, మీరు సినిమా తీసిరంట, ఆస్తులన్నీ అమ్ముకొని పొలాలు అమ్ముకొని సినిమా తీసినట్ట, నిజమేనా అని అడిగాను. తీసినాము అయ్యాను. అంత నువ్వు ఎవరు మాట్లాడినారు నేను మాట్లాడినా, సంగతి సినిమా తీసినాము అన్నాను. ఎంతవరకు వచ్చిందంటే మొత్తం కంప్లీట్ అయినది, రిలీజ్ కోసం ఏర్పాటు చేస్తున్నాం అంటే, ఇక్కడ మోసపోతారు, మీరు సినిమా వాళ్ళు కాదు, మీ సినిమాకు పిచ్చి పెట్టి చేసినారు, పెద్ద వాళ్ళమే సినిమా తీసుకొని 100 సినిమాలు తీస్తే 10 ఆడుతున్నాయి, 90 పోతున్నాయి, మీరు ఏదో ఉన్నది బాధకొని మొత్తం ఒక పిచ్చితో సినిమా తీసుకోరు కాబట్టి రమ్మని చెప్పిండు. మేము దిగటం నేరుగా ఆయన కాడికి పోయాను. సార్ అంటే ఆయన బాగా పిలిచిండు, దగ్గరికి కూర్చొని ఒక అరగంట మాకు మంచి సలహా ఇచ్చిండు, మీరేం కంగారు పడవద్దు, ఎవరికి రూపాయద్దు, సినిమా రిలీజ్ అయితే ఎడ చేయాలని చెబుతాను నేను, దాన్ని జాగ్రత్తగా మీరు ఉండండి, మళ్ళీ కలవండి, అదేమంటారు ఇప్పుడు ఇందాక మీరు అడిగారు చూడు, కాదు
అదేమంటాం సినిమా పేరు అయ్యి టైటిల్ టైట్లు అవి పోస్టులు అటు కొన్ని తీసుకొని రా చూస్తా, లేదంటే సినిమా వేసుకొని చూద్దాం, వేసుకొని చూసి దీన్ని ఏం చేయాలా, ఇంకా ఏమైనా కావాలన్నా, దీన్ని ఇట్లా ఆడితే వస్తుందా, ఎట్లా రిలీజ్ చేయాలని నేను చెబుతాను అంటే ఇంకా కొండంత నిబ్బరం దొరికింది మాకు. ఇంకా మన నుంచి వచ్చి పెద్దమ్మ గుళ్ళో అప్పుడెప్పుడు రాధాకృష్ణ సారు మాకు భోజనాన్ని పిలిపించినట్టు ఇక్కడ మాట్లాడిపోతుంటే తిన్న తర్వాత మొక్కుందంట. ఏమేమంటుంది, అందరూ సినిమా వాళ్ళు కనపడిన ఉన్నారంట ఇక్కడ, సినిమా వాళ్ళందరూ ఆమెకు మొక్కుంటే సినిమా కోరిక తిరుగుద్దంట అని ఆమె మొక్కుందంట. అప్పుడు మునుపు వచ్చినప్పుడు ఇంకా ఆమె ఒక పోతునికి వస్తాను నీకు పొంగల్ చేసుకుంటానని మొక్కుంది. నిన్న ఆయన కాడికి పోయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ముందు ఆటనామక వేయాలని చెప్పి ఒక ఆదివారం సోమవారం సోమవారం ఒక పోతను తీసుకుపోయి కోసుకొని, మాకు చుట్టాలు లేరు, తెలిసిన వాళ్ళు లేరు, మా సినిమాలు చేసిన వాళ్ళు కొంతమంది తెలుసు. ఈ ఛానల్ వాళ్ళు అందరూ మాకు తెలిసిన వాళ్ళందరికీ నెంబర్లు వీలైనంత వరకు ఫోన్లు చేసినాము. తర్వాత వీలైన వరకు దగ్గర పోయి చుట్టాల మీద చెప్పినాము. మా రోజు 10 మంది వస్తాను కూడా 20 మంది దాకా వచ్చారు. చేసుకున్నది కూడా కరెక్ట్గా మాకు మిగలకుండా తగ్గకుండా సరిపోయింది. వచ్చిన వాళ్ళు అరగంట చిత్రం కూడా వచ్చాను. వచ్చిన వాళ్ళు అరగంట అనుకుంటే 1-2 గంటలు కూర్చొని బాగా మాట్లాడి మాతో ఫోటోలు దిగి సంతోషంగా పోతే మేము అనుకున్నాము చుట్టాలు అక్కర్లేరు మనకి, ఇక్కడ హైదరాబాద్ చుట్టాలు ఉండని సంతోషపడి ఇంకా ఉన్నాం. మంచిగా అనిపించిందా మీకు మొత్తం సినిమా తీయడం, యాక్టర్లు అందరూ మంచిగా సపోర్ట్ చేయడం? బ్రహ్మాండంగా చేశారమ్మా. ప్రతిదీ ఆడికి వచ్చి ఎందుకు వచ్చిన ఊడు పిలిచినాడు అనుకోకుండా మాకు పెద్ద ఫుటేజ్లు లేకపోతే పెద్ద వీళ్ళు అనుకున్నారు మమ్మల్ని అట్లా మేము వాళ్ళు కనపడ్డట్టుగా మాకు ఫీలింగ్ అనిపించింది. మేము ఆడా ఉండి వాళ్ళం వీళ్ళు మా కాడికి రావడం ఏందని కూడా ఒక్కోసారి చిత్రం చిన్నది వాటర్ పట్టుకుంది ఏం పోయి మళ్ళీ పల్లెలు అన్నం పెట్టిండు. రమాదేవి వచ్చి ఆ మోసం చేసిన తిన్నని చెప్పి ఆమె కూడా వచ్చి పక్కలో కూర్చొని తినిపోతే మేమైతే వచ్చిన వాళ్ళందరూ ఎవరు కూడా ఎందుకు పోయినాం అనుకోకుండా సంతోషంగా మనవాడే తెలియండి వచ్చిండు సపోర్ట్ చేద్దాం అన్నట్టు బాగా అందరూ వచ్చేలాగా మాకు ఫుల్ సంతోషం అయిపోయింది. అదే మాకు కావాల్సిన సంతోషం. వెరీ వెల్. అసలు మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే మనం ఫినాన్షియలీ స్టేబుల్గా లేకనో లేకపోతే మనకేదో ధైర్యం సరిపోకనో మనం వాటిని వదిలేస్తూ ఉంటాం. కానీ నరసమ్మ గారు, వెంకటేశ్వర్ గారు అలా కాకుండా ఎన్నో ఏళ్ళు కష్టపడి పైసా కూడబెట్టి ఒక సినిమా తీశారు. సినిమా అనేది వాళ్ళ కోరిక కాబట్టి ఇంత గొప్ప సినిమా ఇంత కష్టపడి ఇన్నేళ్లలో పూర్తి చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మరి స్పిరిట్ సినిమా అక్టోబర్ 3 లోపల మనకు రిలీజ్ అయిపోతుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అందరూ వెళ్ళి చూసి వీళ్ళని సపోర్ట్ చేసి సినిమా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి మా ఆడియన్స్కి సినిమా వెళ్ళి చూడమని చెప్పేసి ఒకసారి. మేము సినిమా కావాలని చేయాలని చేసుకున్నాం. ఒక రైతు కుటుంబంలో పుట్టి రైతుగా పనిచేసి రైతులో బర్రెలు మేకలు పొలము అన్నీ అమ్ముకొని కూరగాయలతో సహా అమ్ముకొని పూలతో కూడా అమ్మా. నేను ఎక్కడ ఏమి లేదనుకున్నా కూడా అన్నీ అమ్ముకొని ఈ రోజుకు నా సినిమా గట్టెక్కించాను ఇద్దరం కలిసి. మా సినిమా మీ అందరు దయచూసి మమ్మల్ని బాగా ఆదరించుకొని మమ్మల్ని ఒక ఎగతాళని చేసినారు. ఇప్పట్లో మమ్మల్ని మంచిగా చూసి అందరు వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి బాగా. సో సేవ్ ద డేట్, అక్టోబర్ 3 ఇట్ ఈస్ మోస్ట్లీ. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఎక్కడైతే ఈ సినిమా రిలీజ్ అవుతుందో ఖచ్చితంగా వెళ్ళి చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. దిస్ వాజ్ అవర్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ టుడే. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ.